చెప్పండి సినిమాలో రాంది. సినిమాలో రానివి చాలా ఉన్నాయి. ఒక డైలాగ్ ఇలా ఒకటి కాదు మీకు గుర్తున్నాయి చెప్పండి. చాలా ఉన్నాయి, నోట్స్ లోనే ఉన్నాయి, పెద్ద పెద్ద భారీ డైలాగ్స్. ఒక్క నిమిషం చెప్తాను. చెప్పండి. నోట్స్ సేవ్ చేసుకొని రాసుకొని మరి మేము డబ్బింగ్లు చెప్పాము. మే 24వ తారీఖు పుష్ప ఇంటికి సీఎం భోజనానికి వస్తున్నారని పుష్ప చెప్తున్నాడు. ఆ రోజే రావడానికి కారణం ఏంటి తెలుసుకోవాలంటే మే 24 వరకు. యాక్చువల్లీ సినిమాలో జూన్ 24 మార్చారు యాక్చువల్లీ. అండ్ ఇలాగ చాలా. ముఖ్యమంత్రి కేవీవి నరసింహారెడ్డి తిరుపతిలో పర్యటిస్తున్న దృశ్యాలు మీరు లైవ్ లో చూస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు భారీగా తరలి వచ్చారు. ఇది ఇలా నాకు కష్టం, నాకు చాలా కష్టం. నేను ఇలా రాసుకొని. అలాగే మీ ఫ్రెండ్ అనసూయకి కూడా ఇంకా కష్టం. అన్ని ఇంగ్లీష్ లో చెప్పేది, తెలుగు న్యూస్ తెలుగు టీవీలో. అవునా? నేను మాతో పాటు పనిచేసింది సాక్షిలో. పనిచేసినప్పుడు ఆమెకి ఇచ్చేది వాతావరణం ఇచ్చేవాళ్ళు. 15.75 అనేది 15.75 ఏంది అని అమ్మాయికి ఆ నెంబర్స్ చెప్పాలంటే నరకం అమ్మాయికి. కానీ అంత కష్టపడితే కదా ఇప్పుడు షీ స్టాండింగ్ అవుట్. నో ఓకే, ఇప్పుడు ఇన్ని డైలాగులు ఇన్ని పేజీలు తీసి ఇంత కష్టపడి ఎడిట్ లో వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే సినిమా చూడ్డానికి వెళ్ళాం మేము అందరం, 10-15 మంది. సినిమా చూస్తున్నాను, డబ్బింగ్ కూడా చెప్పాను. చాలా సీన్స్ చెప్పాను నేను. డబ్బింగ్ చెప్పిన తర్వాత ఎలా ఉంటుంది, సినిమా షూటింగ్ కన్నా డబ్బింగ్ డేస్ ఎక్కువ వెళ్ళాను. 7 days, 8 days, 9 days. దివి నీ డైలాగ్ యాడ్ అయింది, దివి బ్యాక్గ్రౌండ్లో నీ డైలాగ్ ఉంది, దివి రావాలి రావాలి రావాలి. డబ్బింగ్ ఎంత ఉంటే అంత బాగుంటుంది నాకని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వెళ్ళామన్నమాట. బట్ సినిమా 10-15 మంది చూడడానికి వెళ్ళాం. మన వాళ్ళందరం కూర్చొని సినిమా చూసి, సినిమా అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ ఒకడు అడుగుతున్నాడు, సినిమా అయిపోలేదు ఇంకా, పులొస్తుంది, పుష్ప వస్తాడు, ఏది ఏది నువ్వు అంత టీవీలో చెప్తాం కదా. నాకు కూడా తెలియదు సంగతి. దానికి అప్పుడు ఎలాగా మీరు అనుకున్నారు? మీకు మీరు ఎలా సమాధానం చెప్పుకున్నారు? చెప్పుకోలేదు. అంటే ఇట్స్ అ లాంగ్ సినిమా కదా. ఇన్ అ లాంగ్ సినిమా, అంత లాంగ్ సినిమాలో అంత స్టాండ్అవుట్ అయిన జాతర సీన్, ఆ సీన్, ఈ సీన్, ఇన్ని సీన్లలో నేను కనిపించా, నా క్లోజ్ పడింది. ఫర్ మీ ఇట్స్ అన్ బిగ్ థింగ్. For me it's a big thing because I manifested for it. And pan India cinema, ఇది ఇక్కడే కాదు, తమిళ్లో, మలయాళంలో, హిందీలో, అన్ని ప్లేసెస్ బ్లాక్ బస్టర్. అండ్ ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. ఇంకా ఇక్కడతో అయిపోలేదు కదా, నెక్స్ట్ ఇంకో సినిమా అంటే 3 ఉంది కదా. పుష్ప 3 ఉంది. పుష్ప 3లో మీ రోల్ ఉందా? ఏదో నేను ఉందని అనుకుంటున్నాను. మిగతా వాళ్ళందరూ తేడా ఉంటాయి కానీ పుష్ప 3లో మీరు ఉంటారు. కారణం ఏందో చెప్పిన, ప్రతిదీ జర్నలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూతోని బయటికి రావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఉంటారు. థ్యాంక్ యూ అండి, మీరు చెప్పి అందరికి చెప్పి తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. అసలు మీకు నేను చెప్పిన డైలాగ్ నథింగ్, పేజీలు డైలాగ్. ఆల్రెడీ మీరు సినిమాలో ఉన్నదే చెప్పారు, లేని ఇంకెన్ని ఉన్నాయి మీరు చెప్పి. ఇవి నోట్స్ లో నేను డబ్బింగ్ చేసినప్పుడు రాసుకున్నది. ఇంకా లేనివి అంటే తర్వాత చూపిస్తాను మీకు ఫోటోలు, పేపర్లు. ఇట్ ఇస్ అంటే, బట్ దెన్ దట్స్ అ ప్రాసెస్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్ టు సీ బన్నీ, టు వర్క్ విత్ హిమ్, టు వర్క్ విత్ సుకుమార్ గారు, టు వర్క్ విత్ ద హోల్ సెట్. పెద్ద హ్యూజ్ సెట్, అంతమంది పనిచేస్తారు అలాంటి సెట్. RFCలో ఎప్పుడు RFC ఇక్కడ నుంచి వెళ్ళడానికి 1 గంటన్నర అలా ఒక రిలాక్స్ స్లీప్ వాడికి వెళ్ళిన తర్వాత టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజులు చేశారు షూటింగ్? 26 days చేశాను. ఒక సినిమా 26 days, 10 days డబ్బింగ్ చెప్పారు. 36 days. It's a good process అండి. నాకు తెలిసి టు వర్క్ విత్ these many people, good technicians, it's a process and I enjoyed it. To do a movie like that itself is a dream for me. And ఆ మూవీ అయిన తర్వాత and to work with Bunny, నిజంగా ఇలా కూడా వర్క్ చేస్తారా అని చూసింది నేను. I think from him, like he's super hard working all the time. ఎప్పుడు ఆయన రిహార్సల్ చేస్తూనే ఉంటారు ఆయన డైలాగ్స్. అవును.